హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ. ఆలూ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలూని శుభ్రంగా కడిగి పైన పీల్ తీసేసి ఈ విధంగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. చాక్‌తో కట్ చేస్తే స్లైస్ అనేవి చాలా మందంగా వస్తాయి. కాబట్టి కొబ్బరి తురిమే దాంతో ఈ విధంగా స్లైస్ కట్ చేసుకుంటే ఇలా పల్చగా వచ్చేస్తాయి. అలా వచ్చాక అవి పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కొద్దిగా కారం, మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం వేశాక కొద్దిగా వాము, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలపాలి. మరీ పలుచగా కలపొద్దండి, ఆలు ముక్కలకి పట్టుకోదు. కొంచెం చిక్కగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క స్లైస్ని ఈ విధంగా పిండిలో ముంచి వేసుకోవాలి. మంచిగా వేగాక వాటిని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.